ఏంటత్తయ్య పెళ్ళిలో ఆమెతో తెగ మాట్లాడుతున్నారు, అంతగానం పిలిచినా రావట్లేదేంటి? ఏం చెప్తుంది ఆంటీ? ఏమనింది? నిన్ను పిలిచిందిగా, నీకేం చెప్పింది? అదే నాకు చెప్పింది. ముందు మీకేగా చెప్పింది, గంటసేపు మీరేం చెప్పిందో చెప్పండి నాకు ఫస్ట్. నాకేం చెప్పింది? మీ కోడలు బాగా ఇక్కడి నుంచి తీసుకుపోయి అక్కడి నుంచి అన్నీ కొనుక్కొని వస్తున్నా, మీరేం అనట్లేదుగా అని చెప్పేసి పొగుడుతుంది నన్ను. మీ కోడలు ఏం చేసినా మీరు మెలకుండా ఉంటారు, ఏం తేపైనా మెలకుండా ఉంటారు అని అలాంటి మాటలు చెప్పి పొగుడుతుంది. ఆ మాటలు నేను పట్టించుకోండి. నాకు కూడా ఏం చెప్పింది అనుకున్నారు? మీ అత్తయ్య ఉన్నదంతా కూతురికే పెట్టింది, బంగారం కూతురికే పెట్టింది, ప్లాట్ ఉంటే కూతురికే రాసింది, అయినా నువ్వు సైలెంట్గా ఉన్నావేంది, నువ్వు మంచిదానే కాబట్టి సైలెంట్గా ఉన్నావు అని చెప్పింది. నేను కూడా నమ్మలేదు. పట్టించుకోబాకు, అసలు అట్నే చెప్తారు. అవును, అర్థమైందా? అది వాళ్ళు చేసే పని, వాళ్ళ అమ్మాయి చేసే పని, ఆమె చేసే పని. ఆమె తెచ్చుకుంటది, అక్కడి నుంచి తెచ్చుకుంటది, ఇక్కడి నుంచి చీరలు జాకెట్లు కొనుక్కుపోద్ది. అది వాళ్ళు చేసే పనులు మనం కూడా అట్నే చేస్తామని చెప్తున్నారు. ఏం చెప్పినా ఇను అక్కడే వదిలేసిరా. మనం ఇట్లా మాట్లాడుకుంటాం తెలియక ఆంటీ, నీ గురించి నాకు, నా గురించి నీకు చెప్తాను. మన ఇంట్లో ఇలా ఉంటాం తెలియదు. వాళ్ళు చేసే పనులే అవును మనకి చెప్తారు. అయి నేను నమ్మలే, నాకు తెలుసురా. నమ్మితే ఇంతే, అంతే. గొడవలు అయ్యేది అందుకే మరి అసలు మాటలేనేగా. వద్దా పోయి కూర్చోండి, వాళ్ళకి మీద కూర్చొని 24 గంటలు. అత్త బాగానేమో లోపలికి పోద్ది కోడల కాడికి, వాళ్ళ అత్త రాగానే అరుగు మీద అత్తతో పడి కూర్చోండి. అత్తకి చెప్పింది కోడలే. ఆ పిచ్చి మొక్కలేమో అవునా మా కోడలు ఎటు తీసిందా, మా అత్తయ్య ఎటు తీసిందా, ఇలాగా వాళ్ళు రోజు నైట్ గొడవ, రోజు గొడవ. ఈ కొంపలమ్మడి తిరిగినంతకాలం ఇంతే గొడవలు పెడతానే ఉంటది. దాని బతుకు అంతే, దాన్ని వదిలేసే మనకెందుకు లేవు. సరే నేను నమ్మలేదు, తెలుసుగా.